అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. తెలంగాణ రాజముద్రలో నుంచి చార్మినార్ మరియు కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని సమర్థిస్తారా లేదా అన్న ఒక చర్చ సాగుతుంది. అయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజముద్రలో నుంచి చార్మినార్ను మరియు కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఆ స్థానంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టి విడుదల చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు తెలంగాణ గీతాన్ని ఆంధ్రాకు చెందినటువంటి ఎంఎం కీరవాణితో చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయ అంశంగా మలుచుకోవాలని చూసింది. కానీ ప్రజల నుంచి పెద్దగా మద్దతు రాకపోవడంతో ఈలోపే తెలంగాణ ప్రభుత్వం రాజముద్రలో నుంచి చార్మినార్ను మరియు కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దీన్ని రాజకీయ అంశంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే చార్మినార్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గీతంతో పాటు తెలంగాణ రాజముద్రను ఆవిష్కరించాలని నిర్ణయించింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు చార్మినార్ మరియు కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కు తగ్గింది. అయితే దీనిపై త్వరలోనే అన్ని పార్టీలతో సంప్రదించి ప్రజాసేకరణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది. అయితే చార్మినార్ను తొలగించడాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం సమర్థించింది. ముందు నుంచి కూడా నిజాం కట్టడాలకు కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి బీజేపీ పెద్దగా ఎవరిని కూడా ఆశ్చర్యానికి గురి చేయలేదనే చెప్పుకోవాలి. కానీ ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఎక్కడ కూడా నిరసన వ్యక్తం చేయలేదు. కేవలం తమ సోషల్ మీడియాలో మాత్రమే ఒక పోస్ట్ను పెట్టి వదిలేసింది. అయితే ఎంఐఎం పార్టీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ దీనిపై రియాక్ట్ అయ్యింది. అయితే దీనికి ముఖ్య కారణం కూడా లేకపోలేదు. తెలంగాణలో ప్రస్తుతం అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఒక ఏడాదిన్నర 2 సంవత్సరాల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. ఇందులో భాగంగానే కేటీఆర్ ముందుగా చార్మినార్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేసినట్లు అర్థమవుతుంది. మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్తో దోస్తీ కట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చింది. ఈ క్రమంలో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరిగి ముస్లిం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవాలి. రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాజముద్రలో నుంచి చార్మినార్ను తొలగించాలని నిర్ణయించినప్పుడు అందరికంటే ముందే తాము నిరసన వ్యక్తం చేశామని, ఒకవేళ తిరిగి కాంగ్రెస్ పార్టీ కనుక రాజముద్రలో చార్మినార్ను చేరిస్తే అది తమ క్రెడిటేనని చెప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయనుంది. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజముద్రలో నుంచి చార్మినార్ను తొలగిస్తున్నప్పుడు ఎంఐఎం పార్టీ ఏం చేసిందని ఎంఐఎం పార్టీని కార్నర్ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి దొరుకుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కేవలం దీన్ని రాజకీయ అంశంగానే తీసుకువెళ్లాలని నిర్ణయించలేదు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాజముద్రను కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా ఆమోదించిందని, దీన్ని మార్చడం అంత సులువు కాదని, దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చార్మినార్ను అలానే కాకతీయ కళాతోరణాన్ని తిరిగి తెలంగాణ రాజముద్రలో పెట్టాలని డిమాండ్ చేస్తుంది. అయితే తెలంగాణ ప్రజలు కాకతీయ కళాతోరణాన్ని అలానే చార్మినార్ను తెలంగాణ రాజముద్రలో నుంచి తొలగించడాన్ని సమర్థిస్తారా అంటే ససేమిరా సమర్థించరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు లేదా ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అన్నప్పుడు మొట్టమొదటగా గుర్తొచ్చే ప్రాంతం, మొట్టమొదటగా గుర్తొచ్చే కట్టడం ఏదైనా ఉంది అంటే అది చార్మినార్ మాత్రమే. ఎవరైనా సరే ఈజీగా గుర్తుపట్టేది చార్మినార్నే. అలాంటి చార్మినార్ను తెలంగాణ రాజముద్రలో నుంచి తొలగించడాన్ని
తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు జీర్ణించుకోలేరని చెప్పుకోవాలి. ఇక కాకతీయ కళాతోరణంని కూడా తొలగించడాన్ని వరంగల్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ససేమిరా ఒప్పుకోరు. తిరిగి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ను అలానే కాకతీయ కళాతోరణాన్ని పెట్టాలని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటారు. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని రాజకీయ అంశంగా మలచకుండా తిరిగి చార్మినార్ను అలానే కాకతీయ కళాతోరణాన్ని ముందు ఉన్నట్టుగా పెట్టి, కావాలంటే దానికి అడిషనల్గా అమరవీరుల స్తూపాన్ని పెట్టి ఒక కొత్త రాజముద్రను పెట్టి అన్ని వర్గాల ప్రజలను, తెలంగాణ ప్రజలను సాటిస్ఫై చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.